Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is, what is the difference between cat str1 of some size 10 is equal to hello. Semicolon. Next one is cat asterisk str2 is equal to SMR. So what is the difference between these two statements? చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ స్ట్రింగ్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్. విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్. ఇక్కడ హలో 1 2 3 ఇలా వచ్చా అనుకోండి. సో ఇక్కడ మనకి విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్. మనం ఇలా విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో హలో అని రాస్తే మనకి ఏమవుతుందంటే సపరేట్గా హలో 1 2 3కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. HELLO నెక్స్ట్ 1 2 3 నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. ఇలా కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది. అలొకేట్ అయ్యి దీని యొక్క బేస్ అడ్రస్ సమ్ 600. ఈ 600 వచ్చి మనకి నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ క్యార్ యాస్ట్రిక్ ఆఫ్ str2 అని ఇచ్చాం అనుకోండి. మనకి ఇక్కడ str2 అనేది ఒక వేరియబుల్ ఆఫ్ టైప్ క్యార్ యాస్ట్రిక్. దట్ మీన్స్ ఇన్ str2 we can store str2 is a variable. Every variable has some name, some address and some initial value. Initial value is garbage value. Here we are assigning this base address. So within the double quotes any text information is called string. The string constant always gives base address of an array. Within the string constant always gives అంటే మనకి str2 లో ఏం వస్తుందంటే 600 వస్తుంది. మనకి ఇప్పుడు ఇది దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. సో within the double quotes any text information is called string. This is called string constant. String constant always gives the base address of an array. Okay, we have to explain with an example. So void main char str1 of some size 10 is equal to colon char asterisk str2 is equal to SMR అని ఇస్తున్నాను. ఓకే, మనం ఇక్కడ str1 of 10 అంటే str1 of 10 ఇక్కడ మనకి str1 అనేది ఎరే, కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఎరే సైజ్ 10 కాబట్టి ఇండెక్స్ 0 to 9. సో 0 ఎరే నేమ్ ఈజ్ str. ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఇస్ 500. ఇక్కడ HELLO. నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. 500 501 502 503 504 505. ఎరే నేమ్ str1 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది str1 of 0 1 2 3 4 5 and so on up to 9. ఓకే, మన ఇక్కడ సో విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ is called string constant. String constant always gives base address of an array. మన ఇక్కడ SMR కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. SMR. నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. So within the double quotes any text information is called string constant. String constant always gives the address. ఇప్పుడు మనం some address any address తీసుకోవచ్చు 600. మనకి ఇక్కడ str2 లో స్టోర్ అవుతుంది. str2 some address 700.
So str2 ఇప్పుడు in the double quotes any text information is called string. String constant always gives the base address of array. Array base address 600. ఈ 600 యొక్క అడ్రస్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ పుట్స్ ఆఫ్ str1. సో వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. పుట్స్ ఆఫ్ str1 అంటే ఏం ప్రింట్ అవుతుంది, మనకి హలో అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పుట్స్ ఆఫ్ str2 అని ఇస్తున్నాం. ఇది కూడా సేమ్. str2 అంటే 600 ప్రింట్స్ 600 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ SMR అనేది అవుట్పుట్ వస్తుంది. సో కోడ్కి F2 సేవ్ దిస్ బై Alt F9 ఎస్ కంట్రోల్ F9 Alt F5 అవుట్పుట్ వస్తుంది మనకి హలో SMR ఇస్ ద అవుట్పుట్. సో నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ str1 ఈజ్ ఈక్వల్ టు మాన్విత అని ఇచ్చాను. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో చూడండి, విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. ఇక మనకి సపరేట్గా మాన్వితకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. మాన్విత మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సమ్ అడ్రస్ 550. సో str1 అంటే కూడా ఏంటి మనకి ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ ద బేస్ అడ్రస్ 500. ఇక్కడ ఏమి రిప్లేస్ అవుతుంది 550. సో 500 ఈజ్ ఈక్వల్ టు 550 వ్యాలిడ్ ఇన్వాలిడ్. మన అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేయాలంటే లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి వేరియబుల్ అయి ఉండాలి. సో ఈ కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎల్ వాల్యూ రిక్వైర్డ్. సో Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్, ఇట్ దిస్ ఎర్రర్ ఎల్ వాల్యూ రిక్వైర్డ్. అంటే మనం ఒక స్ట్రింగ్ని అనదర్ స్ట్రింగ్కి కాపీ చేయాలంటే strcpy అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ strcpy స్ట్రింగ్ కాపీ ఆఫ్ str1 కామా సో మాన్విత అని ఇచ్చాను. మనకి ఇక్కడ పుట్స్ ఆఫ్ str1. ఓకే, స్ట్రింగ్ కాపీ అవుతుంది. ఇది సోర్స్, ఇది టార్గెట్. ఇది సోర్స్, ఇది టార్గెట్. ఫస్ట్ అడ్రస్ 550. 550లో ఉన్నది ఇక్కడ కాపీ అవుతుంది. M ఇక్కడ కాపీ అవుతుంది. M నెక్స్ట్ అడ్రస్ A. సో A ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ N, నెక్స్ట్ B, నెక్స్ట్ I, నెక్స్ట్ T, నెక్స్ట్ H, నెక్స్ట్ A, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. ఓకే, మనకి పుట్స్ ఆఫ్ str1 అంటే 500 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి మాన్విత అనేది అవుట్పుట్ వస్తుంది. కోడ్ రన్ చేస్తే సో Alt F9 ఎస్ కంట్రోల్ F9 Alt F5. సో మాన్విత ఈజ్ ద అవుట్పుట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ సో str2 ఈజ్ ఈక్వల్ టు కుశాల్ కుమార్ అని ఇస్తున్నాను. సో XYZ అని ఇచ్చి ఓకే ఇచ్చొచ్చండి ఇక్కడ. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే str1కి క్యారెక్టరిస్టిక్ str2కి డిఫరెన్స్ ఏంటంటే మనకి XYZకి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. XYZ దెన్ నల్ క్యారెక్టర్ దీనికి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. దీని యొక్క బేస్ అడ్రస్ సమ్ 700 ఆర్ 650 ఎనీ అడ్రస్. ఈ 650 అనే వాల్యూ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి str2లో. అంటే str2లో ఇది రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 650 వస్తుంది. అప్పుడు దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. నెక్స్ట్ లింక్ అనేది పోతుంది. ఓకే, మనకి పుట్స్ ఆఫ్ str2 అంటే ఎంత 650. సో ఇది ప్రింట్స్ 650 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి XYZ వస్తుంది. అంటే క్యారెక్టరిస్టిక్ str2 అంటే డైరెక్ట్గా స్ట్రింగ్ని అసైన్ చేసేయచ్చు మనం. ఇక్కడ పుట్స్ ఆఫ్
puts of str2. So alt F9, yes, this one is control F9, alt F5. So output వస్తుంది మనకి XYZ is the output. Okay, so one more thing, ఇక్కడ కూడా strcpy అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని కాపీ చేయొచ్చు. ఇక్కడ str2 abc అని ఇస్తున్నాను. So this statement is valid but illegal. మనకి ఏమవుతుంది, ఏబిసికి సపరేట్గా స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ కాబట్టి మనకి సపరేట్గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఏబిసి, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. సో సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. సమ్ అడ్రస్ 660. ఇప్పుడు 660 నుంచి str2 అంటే వాల్యూ వస్తుంది మనకి 650. ఓకే, మనకి ఈ ఫస్ట్ అడ్రస్లో కాపీ అవడానికి ఇది ఇల్లీగల్. ఈ స్టేట్మెంట్ అనేది ఇల్లీగల్, బట్ మనకి కోడ్ రన్ అయితే ఈ కోడ్ రన్ చేస్తే వర్క్ అవుతుంది, బట్ నాట్ రికమెండెడ్ అనమాట. ఓకే, సో చూడండి కోడ్ రన్ చేస్తున్నాను. సో పుట్స్ ఆఫ్ str2, alt F9, yes, control F9, alt F5. సో ఏబిసి అనేది అవుట్పుట్ వస్తుంది, బట్ నాట్ రికమెండెడ్. ఇది యూజ్ చేయకూడదు. ఓకే, that is the difference between char asterisk str1 and char str1 of 10 and char asterisk str2. This is the character pointer. In str2 we can store character variable address. Next one is so printf. So within the double quotes lo hello SMR అని ఇచ్చి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. సో ఆల్రెడీ మనం printf స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. printf ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ printf ఫంక్షన్ వాడాలంటే ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబుల్ కోట్స్. ఆల్రెడీ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇక్కడ మనకి హలో SMR అనేది స్ట్రింగ్ కాన్స్టెంట్. HELLO SMR. Next one is null character. Okay, here some base address 500. So within the double quotes any text information is called string. String constant always gives the base address of an array. అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏం రీప్లేస్ అవుతుందంటే ఈ ప్లేస్ లో బేస్ అడ్రస్ ఎంత 500. సో printf 500 అనేది రీప్లేస్ అవుతుంది. 500 రీప్లేస్ అవుతాయి. ఇది ఏం ప్రింట్ చేస్తుంది, 500 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్. అంటే ఇది 501, 502, 503, 504, 505, 506, 507, 508. సో ఇట్ ప్రింట్స్ హలో SMR. సో ఇక్కడ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి హలో SMR. సో alt F9, yes, control F9, alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి హలో SMR ఇస్ ద అవుట్పుట్. సో చూడండి మనం ఇదే కోడ్ని ఇక్కడ 1 + 2 అని ఇచ్చాను. ఓకే, సో చూడండి ఇక్కడ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. So within the double quotes any text information is called string constant. String constant always gives base address of an array. Base address is 500. So మనకి ఇక్కడ 1 + 500 అంటే 501, 501 + 2 అంటే 503. ఇదేం ప్రింట్ చేస్తుంది, ఇక్కడ 503 రీప్లేస్ అవుతుంది. 503 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి LO SMR ఇస్ ద అవుట్పుట్. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. సో alt F9, yes, control F9, alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి LO SMR ఇస్ ద అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ కనిపించడానికి printf /n/n/n అని ఇస్తున్నాను.
కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ LOSMR ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ వన్ ఈస్ ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే నేను కామెంట్ చేస్తున్నాను. క్యార్ యాస్ట్రిక్ str ఇజ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చాం. ఇక్కడ printf str అని ఇచ్చాను డైరెక్ట్గా. %/n %s str అని ఇచ్చాను. అంటే ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ క్యార్ యాస్ట్రిక్ అని ఇవ్వచ్చు, లేదా క్యార్ సమ్ సైజ్ 10 ఈజ్ ఈక్వల్ టు హలో. ఒక వెబ్సైట్ చూడండి, ఇక్కడ మనకి హలోకి మెమరీ అలొకేట్ అవుతుంది. str అంటే బేస్ అడ్రస్ 500 అని తీసుకుంటే ఇదేం ప్రింట్ చేస్తుంది? హలో SMR అని ఇస్తున్నాను ఇక్కడ స్ట్రింగ్. సో ఏం ప్రింట్ చేస్తుంది మనకి? హలో SMR ఇస్ ద అవుట్పుట్. ఓకే, 500 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏమొస్తుంది? హలో SMR ఇస్ ద అవుట్పుట్. కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో హలో SMR ఇస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మనకు డైరెక్ట్గా str అంటేనే బేస్ అడ్రస్ వస్తుంది. అంటే డైరెక్ట్గా printf str అని ఇచ్చాం అనుకోండి. సేమ్ ఇంతకుముందు ఇది సేమ్ ఎలా అయితే డిస్కస్ చేస్తామో సేమ్ థింగ్. ఇక్కడ str అంటే బేస్ అడ్రస్ 500 వస్తుంది. డైరెక్ట్గా 500 టు అప్ టు నల్ క్యారెక్టర్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి హలో SMR అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఈ కోడ్ ఆన్ చేస్తే ఆల్ట్ F9 కంట్రోల్ ఈ లైన్ కూడా కామెంట్ చేస్తున్నాను. కంట్రోల్ F9 ఆల్ట్ F5 అవుట్పుట్ వస్తుంది మనకి హలో SMR అనేది అవుట్పుట్ వస్తుంది. వన్ మోర్ థింగ్, ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా పుట్స్ అనే ఫంక్షన్ వాడచ్చు. ఈ లైన్ కూడా కామెంట్ చేస్తున్నాను. పుట్స్ ఆఫ్ str. సో ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి హలో SMR ఇస్ ద అవుట్పుట్. అంటే ఒక స్ట్రింగ్ని మెనీ వేస్లో ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ so what is the output of given code? హలో %d SMR %d అని ఇస్తున్నాం. ఇక్కడ స్ట్రింగ్ ఎన్ని నేమ్ ఇచ్చుకోవచ్చు మనం. ఇక్కడ F1 అని ఇస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ క్యార్ యాస్ట్రిక్ F2 ఈజ్ ఈక్వల్ టు C స్పేస్ %d జావా %d పైథాన్ అని ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ printf F1 ప్లస్ +2 10 30 అని ఇచ్చాను. నెక్స్ట్ printf F2 100 200 అని ఇచ్చాను. సో వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? ఇక్కడ ఎరే సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. మనం స్ట్రింగ్ ఎరే సైజ్ 20 అని తీసుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో చూడండి, ఇక్కడ మనకి మెమరీ అలొకేట్ అవుతుంది 20 ఎలిమెంట్స్కి. హలో HELLO. నెక్స్ట్ వన్ ఈజ్ స్పేస్. నెక్స్ట్ %d is %d. నెక్స్ట్ స్పేస్ S స్పేస్ M స్పేస్ R స్పేస్ నెక్స్ట్ %d. నెక్స్ట్ నల్ క్యారెక్టర్. సో కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. బేస్ అడ్రస్
some address, any address, array name is f1. Array name always gives the base address of an array. 500 తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏ వస్తుంది 501, 502 up to and so on. Next one is C. ఇది within the double quotes any text information is called string constant. ఇక్కడ మనకి so C %d Java %d నెక్స్ట్ Python. సో దీనికి మెమరీ అలొకేట్ అవుతుంది సమ్ అడ్రస్ 600. ఈ 600 అడ్రస్ ఇస్ ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ f2. సో f2 కి మెమరీ అలొకేట్ అవుతుంది సమ్ అడ్రస్ 700. ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. మనకి స్టార్టింగ్ ఈ 600 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ f2 అనేది పాయింటింగ్ టు దిస్ వన్. ఇప్పుడు f100 వాల్యూ ఎంత 500. f1 ప్లస్ 2 అంటే 502. ఇక్కడ 502 నుంచి అప్ టు నల్ క్యారెక్టర్ అంటే ఏంటంటే వాల్యూ 502 నుంచి అప్ టు నల్ క్యారెక్టర్. LLO స్పేస్ ఈ పర్సంటేజ్ d లోకి 10 వస్తుంది. నెక్స్ట్ SMR స్పేస్ పర్సంటేజ్ d, ఆ పర్సంటేజ్ d లోకి 30 వస్తుంది. అంటే అవుట్పుట్ వస్తుంది ఇక్కడ మనకి LLO స్పేస్ 30 10 కదా, LLO స్పేస్ 10. నెక్స్ట్ SMR స్పేస్ SMR నెక్స్ట్ స్పేస్ 30. ఇది ఫస్ట్ అవుట్. సెకండ్ వన్ ఏంటి f2 అంటే వస్తుంది మనకి బేస్ అడ్రస్ ఎంత 600. సో 600 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ 100 అనేది పర్సంటేజ్ d లోకి వస్తుంది, ఇటు 200 అనేది పర్సంటేజ్ d లోకి వస్తుంది. ఏం ప్రింట్ అవుతుంది మనకి C స్పేస్ 100 స్పేస్ జావా స్పేస్ అప్పర్ కేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా అప్పర్ కేస్. సో పర్సంటేజ్ d లోకి వస్తుంది 200 స్పేస్ పైథాన్. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్ సెమీకోలన్ మిస్ అయింది. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో చూడండి ఇక్కడ LL స్పేస్ 10 SMR స్పేస్ 30. ఇది ఫస్ట్ అవుట్పుట్. సెకండ్ వన్ మన స్లాష్ n ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒక స్లాష్ n ఇస్తే న్యూ లైన్లోకి వచ్చేది C అండ్ స్పేస్ 100 స్పేస్ జావా స్పేస్ 200 అండ్ పైథాన్. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ స్లాష్ n అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు న్యూ లైన్కి వస్తుంది. ఆల్ట్ F5 ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్.